అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ దీపిక. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం వ్యాకరణం. ఈ డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకి సందులు, సంస్కృత సందులు, తెలుగు సందులు, సమాసాలు ఉన్నాయి. అందులో మొదటగా మనం సంస్కృత సందుల గురించి తెలుసుకుందాం. సంస్కృత సందులలో సవర్ణ దీర్ఘ సంధి, పునఃసంధి, యణాదేశ సంధి, వృద్ధి సంధి అని 4 సంధులు ఉన్నాయి. అంటే మనకి ప్రస్తుతం సిలబస్ లో 4 సంధులు ఉన్నాయి. ఇందులో విసర్గ సంధి కూడా ఉంది, కానీ మనకి ప్రస్తుతం సిలబస్ లో లేదు కాబట్టి చెప్పట్లేదు. ముందు మనం ఈ 4 సంధుల గురించి ఈరోజు నేర్చుకుందాం. అసలు సంధి అంటే ఏంటి? సంధి అంటే ఏంటి? 2 పదములను కలిపితే ఆ రెండింటి యందు కలిగేటటువంటి మార్పునే సంధి అంటాం. 2 పదాలను కలిపితే ఆ రెండింటి యందు కలిగేటటువంటి మార్పునే సంధి అంటారు. అంటే ఏంటి? సంధి అంటే పూర్వ పరస్వరంబులకి పరస్వరం ఏకాదేశం వగుటను సంధి అంటారు. మనం ఏది చదివినా, ఏ సూత్రం చదివినా కూడా సూత్రంలో మొదటగా ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి. అప్పుడు మనం సంధి చేయడం చాలా ఈజీ అవుతుంది, సులభం అవుతుంది. అంటే ఏంటి? పూర్వ పరస్వరాలు. పూర్వ అంటే ఒక పదంలో ఒక పదాన్ని విడదీస్తే, సపోజ్ రామాలయము ఉంది, రామ ప్లస్ ఆలయము అంటాం. రామ అనేది పూర్వపదం అవుతుంది, ఆలయము అనేది పరపదం ఆరు ఉత్తర పదం. సమాసాల్లో అయితే ఎక్కువ ఉత్తర పదం ఉపయోగిస్తాము, దాన్ని పరపదము అంటారు, ఉత్తర పదం అంటారు. అర్థమైందా? రామ ప్లస్ ఆలయంలో రామ అన్నది పూర్వపదం అయితే ఆలయం అనేది పరపదం. సో పూర్వ పర స్వరంబులకు అన్నాడు. స్వరం అంటే ఏంటి? చాలా మంది స్వరం అంటే ఏంటి అంటే పాట, లయ, గానము, రాగము, తాళము ఏదో చెప్తారు, సరిగమ పదనిసలు స్వరాలని. ఇక్కడ యాక్చువల్గా స్వరం, ఇక్కడ మనకి మన సందర్భంలో స్వరం అంటే ఏంటంటే అచ్చు అని అర్థం. స్వరం అంటే అచ్చు. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం వగుటను సంధి అంటారు. పూర్వపదంలో ఉన్న స్వరం ఏంటి, పరపదంలో ఉన్న స్వరం ఏంటి, అది తెలుసుకోవాలి. అయితే మనం అక్షరాలు రాసేటప్పుడు ఏ అక్షరమైనా కూడా అచ్చు హల్లులతో కలిపి ఉంటుంది. ఇప్పుడు దీపిక ఉంది, దీపికలో ఎడ్ ప్లస్ ఈ ది అవుతుంది. అంటే ఒక అచ్చు, ఒక హల్లు, ఒక పొల్లక్షరం కలిపి ఉంటుంది అన్నట్టు ప్రతి దాంట్లో కూడా. మీ పేరు రమ ఉందనుకోండి, రమ అంటే ర్ ప్లస్ ఆ రా, ర్ ప్లస్ ఆ రా. మా అంటే మ ప్లస్ ఆ మా. అర్థమైందా? రమా అని అర్థం. అచ్చులు హల్లులతో కలిపి ఉంటుంది ప్రతి అక్షరంలో కూడా. అట్లా రామాలయంలో చెప్పేటప్పుడు పూర్వపదం, రామాలయములో రామ అన్నది పూర్వపదం అవుతుంది, ఆలయము అన్నది పరపదం అవుతుంది. అంటే పూర్వ పర స్వరాలు అన్నది. ఇక్కడ స్వరము అంటే ఏం చెప్పాను? అచ్చు. రామాలయంలో రామ అన్నది పూర్వపదం అయితే అందులో అచ్చు ఎక్కడుంది? మా అంటే ఉమ్మ ప్లస్ ఆ అన్నట్టు, ఉమ్మ ప్లస్ ఆ మా అవుతుంది. సో రామాలో అచ్చు ఏముంది? ఆ అనే అచ్చుంది. ఆలయంలో ఏముంది? ఆ అనే అచ్చుంది. సో ఆ ప్లస్ ఆ ఆనే అవుతుంది. అంటే పూర్వ పరస్వరాల్లో పరస్వరం యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రామ ప్లస్ ఆలయము రామాలయము అయింది. దాన్ని సంధి అంటారు. అంటే సంధి అంటే ఏం చెప్పాను? 2 వేరువేరు పదాలను ఒక దగ్గరగా కలిపితే ఆ రెండింటి యందు కలిగేటటువంటి మార్పునే సంధి అంటారు. ఆ రెండింటి యందు కలిగేటటువంటి మార్పు అంటే పూర్వ పర స్వరాలకు
పరస్పరం ఏకాదేశం బగుటను సంధి అంటారు. అర్థమైంది కదా ఇప్పుడు సంధి అంటే? అలాంటి సంధుల్లో, అలాంటి సంస్కృత సంధుల్లో మనం సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటో తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధిలో చూడండి, సంస్కృత సంధుల్లో మనకేమున్నాయి? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యణాదేశ సంధి, వృద్ధి సంధి. తెలుగు సంధుల్లో మన పోర్షన్ లో ఉన్నాయితే అత్వ సంధి, దీన్ని అకార సంధి అంటారు, ఇత్వ సంధి, ఇకార సంధి అంటారు. ఇంకా మనకి ఉత్వ సంధి కూడా ఉంది. త్రిక సంధి, గస్రదవాదేశ సంధి, రుగాగమ సంధి, టుగాగమ సంధి, ఆమ్రేడిత సంధి, పుంపాదేశ సంధి. ఓకే, ఇవి ఉన్నాయి. సమాసాల్లో అయితే తత్పురుష సమాసము, కర్మధారయ సమాసం, బహువ్రీహి సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం ఉన్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకుందాం మనం. మొట్టమొదటగా మనం సంస్కృత సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. చూడండి, ఆ ఈ ఉ రులకు అవియే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాని దీర్ఘములు ఏకాదేశమగును. చూడండి, ఇలా రాసేటప్పుడు ఆ ఈ ఉ రు ఇలా రాయాలి. ఆ ఈ ఊ రులకు అవియే అచ్చులు పరమైనప్పుడు మీకేం చెప్పాను? పూర్వపదము పరపదము అని రెండు ఉంటాయని చెప్పాను సందుల్లో, అవునా? పూర్వపదం రామాలయం చెప్పేటప్పుడు రామ అన్నది పూర్వపదము, ఆలయం అన్నది పరపదం కదా. రాసేటప్పుడు ఏం చేయాలి? ఆ ఈ ఊ రు అంటే ఆ ఈ ఊరులకు అవియే అచ్చులు పరమైనప్పుడు అంటే ప్లస్ తర్వాత కూడా అవే అచ్చులు రావాలి. ఆకి ఆనే, ఈకి ఈనే, ఊకు ఊనే, రూకు రూనే. అర్థమైందా? అలా వస్తేనే అవియే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాని దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అని చెప్పాడు. అంటే ఏంటి? ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఉ ప్లస్ ఊ, రు ప్లస్ రు, ఇలా ఆ ఈ ఊరులకు ఈ ప్లస్ కి ముందు ఆ ఈ ఊరులకి, మరి ప్లస్ తర్వాత ఆ ఈ ఊరులకు అవే అచ్చులు, సేమ్ అవే అచ్చులు పరపదంలో కూడా వచ్చినట్లయితే క్రమంగా ఏమొస్తాయట? దీర్ఘాలు వస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, రామాలయంలో రామాలో ఉన్న ఆ, ఆలయంలో ఉన్న ఆ కలిసి ఆ ప్లస్ ఆ ఈ రామాలయం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు సవర్ణములు అంటే ఏంటి? సమానమైన వర్ణములు. అంటే ఆ ఈ ఊరులకు అవే సమానమైన వర్ణాలు మళ్ళీ పరపదంలో కూడా వస్తే అని అర్థం. అక్కడ అదే అక్షరం పరపదంలో కూడా వస్తే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. చూడండి, ఇక్కడ ఉదాహరణ చూడండి. పుండరీక ప్లస్ అక్షుడు. చూడండి, పుండరీక అనేది పూర్వపదం, అక్షుడు అనేది పరపదం. పుండరీకలో ఏమొచ్చింది? ఆ ప్లస్ ఆ కదా, పరపదంలో ఆ వచ్చింది. చూడండి, పుండరీకాలో ఆ వచ్చింది అంటే పూర్వపదంలో స్వరం. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం బగుటను సందంటారు. పూర్వపదంలో స్వరం ఏది? కాలో. కా అంటే ఆ అని అర్థం కదా. కాలో ఆ వచ్చిందా? ఎక్ ప్లస్ ఆ కా అవుతుంది. ఆ అని అచ్చు వచ్చిందా లేదా అక్కడ? సో ఆ ప్లస్ మళ్ళీ ఇంకొక పరపదంలో ఉన్న ఆ వచ్చింది. ఆ ప్లస్ ఆ ఏమైపోయింది ఇక్కడ? చూడండి, పుండరీక ప్లస్ అక్షుడు పుండరీకాక్షుడు అయింది. పుండరీకాక్షుడు. చూడండి, కాకు దీర్ఘం వచ్చింది అక్కడ. అది అలా గనక దీర్ఘాక్షరం వస్తే, దీర్ఘం ఏకాదేశం అయితే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆ ప్లస్ ఆ అయితేనే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. పూజ రెండోది చూడండి, పూజ ప్లస్ అర్హుడు. పూజలో ఆ ఉంది, అర్హుడులో ఆ ఉంది. ఆ ప్లస్ ఆ ఏమైపోయింది? పూజార్హుడు. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశమైతే అది సంధి అవుతుంది. ఆ సంధిలో సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటి? ఆ ఈ ఉ రూలకి. చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. ఆ ఈ ఉ రూలకు అవియే అచ్చులు పరమైతే, అవియే అచ్చులు పరపదంలో కూడా వస్తే వాటిని ఏమంటారు? క్రమంగా వాని దీర్ఘములు ఏకాదేశం అవుతాయి. దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఎలా? చూడండి, పూజ ప్లస్ పుండరీక ప్లస్ అక్షుడు పుండరీకాక్షుడు అయిపోయింది.
పూజ ప్లస్ అర్హుడు పూజార్హుడు అయిపోయింది. రామ ప్లస్ అనుజుడు రామ ప్లస్ అనుజుడు రామానుజుడు. మీరు దీన్ని ఇప్పుడు కవీశ్వర ఉంది, ఈ కవి ఎగ్జామ్ లో కవీశ్వర అని ఇస్తారు. ఇస్తే ఎక్కడైతే దీర్ఘం ఉంది ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఒక పదాన్ని 2 పదాలుగా విడదీయాలి. కవీశ్వరులో కవి ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు కదా, కవి ఉన్నాడు ఈశ్వర ఉన్నాడు. సో ఈ కవిలో దీర్ఘం వచ్చింది, ఈ దీర్ఘాక్షరం దగ్గర మనం పదాన్ని విరవాలి. కవి ఒక పదమైంది ఈశ్వరుడు ఒక పదమైంది, రెండింటికి అర్థవంతమైన పదాలు ఏవి, కానీ ఒక దగ్గర కలిపితే అతను కవీశ్వరుడు ఈశ్వరుడు అంతటి వాడు ఆ కవి అని చెప్పడం కదా. ఇది కవీశ్వరుడు అని మంచి విశేషణం ఇది. సో కవి ప్లస్ ఈశ్వర, కవిలో ఏముంది ఈ ఉంది, ఈశ్వరలో ఏముంది పరపదంలో ఈ ఉంది. కవి పూర్వపదంలో ఈ ఉంది, ఈశ్వర పరపదంలో ఉంది. ఈ ప్లస్ ఈ ఏమైంది, ఈ వచ్చేసి కవీశ్వర అయింది. అబ్జర్వ్ చేయండి. పైన రామ ప్లస్ అనుజుడు ఏమైంది, రామానుజుడు అయింది. అవునా? అంటే ఒక్కొక్క ఈ ఊరులో ఆకేమో పుండరీక ప్లస్ అక్షుడు పుండరీకాక్షుడు ఒక ఎగ్జాంపుల్, పూజ ప్లస్ అర్హుడు పూజార్హుడు ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ. రామ ప్లస్ అనుజుడు రామానుజుడు ఇది అయిపోయింది. కవి ప్లస్ ఈశ్వర కవీశ్వర, ముని ప్లస్ ఈశ్వర మునీశ్వర. ఇలాంటివి చాలా మనకి అంటే దీర్ఘాక్షరాలు రావాలి. దీర్ఘాక్షరాలన్నీ కూడా అంటే ఇక్కడ ఈ ప్లస్ ఈ వచ్చేవన్నీ కూడా దీని కిందికే వస్తుంది. తర్వాత వెంకట ప్లస్ చలం, ఇది ఏ సంధి చెప్పండి. వెంకట, వెంకటాలో ఏమొచ్చింది ఆ వచ్చింది, చలంలో ఆ వచ్చింది. ఇక్కడ అచలం రావాలి, వెంకటాచలం కాదు తప్పబడింది ప్రింట్. వెంకట ప్లస్ అచలం, అచలం అంటే కొండ, వెంకటాచలం వెంకట అనే పేరు గల కొండ అని అర్థం వెంకటాచలం అంటే. వెంకట ప్లస్ అచలం వెంకటాచలం. ఓకే. మధు ప్లస్ ఊహ, మధు మధు ప్లస్ ఊహ, మధులో ఏమొచ్చింది ఊ వచ్చింది, ఊహలో ఊ వచ్చింది, ఊ ప్లస్ ఊ అయింది. సో అట్లా మధుహ అవుతుంది. ఓకే. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఈ ఊ అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ రూ వస్తుంది. రూకి రూనే రావాలి. మాతృ ప్లస్ రుణం, మాతృ రు అంటే రూ ప్లస్ రూ అవుతుంది కదా. మాతృ ప్లస్ రుణం మాతృణం, మాతృ ప్లస్ రుణం మాతృణం. చూడండి దీర్ఘం వచ్చేసింది, మాతృణం. చూడండి మాతృ ప్లస్ రుణం మాతృణం, పితృ ప్లస్ రుణం పితృణం. ఇవన్నీ కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధులే అవుతాయి. ఈ ఊరులకు అవియే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాని దీర్ఘములు ఏకాదేశం అవుతాయి. ఓకే, అర్థమైంది కదా. పుండరీక ప్లస్ అక్షుడు పుండరీకాక్షుడు, పూజ ప్లస్ అర్హుడు పూజార్హుడు, రామ ప్లస్ అనుజుడు రామానుజుడు, కవి ప్లస్ ఈశ్వర కవీశ్వర, వెంకట ప్లస్ అచలం అచలం, అది వెంకట ప్లస్ అచలం, అచలం అంటే కొండ, వెంకటాచలం. మధు ప్లస్ ఊహ మధుహ, మాతృ ప్లస్ రుణం మాతృణం, పితృ ప్లస్ రుణం పితృణం అనేవి ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధికి వస్తాయి. సంధికి ఏది ఈ ఊరుల కవి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాని దీర్ఘాలు ఏకాదశం అవుతాయి. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి, దీన్ని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పుండరీక ఉంది కదా, కా కింద ఏం రాయాలి నాన్న ఆ రాయాలి, ఆ ప్లస్ ఆ అవుతుంది. అలా చూస్తూ మీరు ప్రతి ఉదాహరణ కింద మీరు అలా చేసుకుంటారండి, మీకు అసలు అవలీలక సవర్ణ దీర్ఘ సంధి వచ్చేస్తుంది. అయినా చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు కదా ఇది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసింది అంటే అర్థమైంది కదా శ్రవణిక సంధి గురించి. అసలు సంధి అంటే ఏంటి, ఎలా చెయ్యాలి అది. గ్రామర్ ఒక రకంగా మ్యాథమెటిక్స్ లాంటిది. అది ఒక్కసారి అర్థమైంది అనుకోండి, ఆ ఫార్ములా అర్థమైపోతే ఇంకా మీరు ఏ పదమైనా హాయిగా చేసేయచ్చు. ఆ జస్ట్ మొదలు తెలిసేది కరెక్ట్ గా తెలవాలి. ఆ సూత్రంని పూర్తిగా మనం అవగాహన చేసుకుంటే వ్యాకరణం చేయడం చాలా సులభం. అసలు గ్రామర్ లోనే ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి, ఇంకా డిస్క్రిప్షన్ కంటే కూడా. మీరు వ్యాసాన్ని రాస్తారు, ఓ 5 మార్కుల వ్యాసాన్ని రాస్తే దానికి 4 మార్కులో 3 మార్కులో ఏదో పాయింట్ రాయలేదని తగ్గించవచ్చు. కానీ వ్యాకరణంలో అలా కాదు, ఫుల్ కి ఫుల్ మార్క్స్ పడతాయి. ఇప్పుడు పుండరీ సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణ రాయమన్నారు అనుకోండి, పుండరీక ప్లస్ అక్షుడు, పుండరీకాక్షుడు సవర్ణ దీర్ఘ సంధి అని రాశారనుకోండి, దానికి 2 మార్కులు. విడదీసినందుకు 1 మార్కు, సంధి కలిపినందుకు 1 మార్కు, సంధి పేరు రాసినందుకు 1 మార్కు, 2, 3 మార్కులు ఒకటే లైన్కి వచ్చేస్తాయి. అంటే చాలా తక్కువ సమయంతో, తక్కువ రాతతో ఎక్కువ మార్కులు లభించేది ఏది అంటే వ్యాకరణంలోనే. అది గుర్తించుకోండి. తర్వాత గ్రామర్ వచ్చింది అనుకోండి, తప్పు మాట్లాడండి. మీ గుణసంధిలో ఒకటి చెప్తాను నేను. మన గనక వ్యాకరణం బాగా వస్తే తప్పులు మాట్లాడాలి. మనం తెలుగు వాళ్ళమై ఉండి నిత్య జీవితంలో తెలుగు మాటలు మాట్లాడుతూ తప్పులు మాట్లాడే వాళ్ళు కోకొలలు ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అంటే వ్యాకరణం తెలవక. అంటే వ్యాకరణంతో చాలా పదాలని మనం చాలా సులభంగా మంచిగా మాట్లాడొచ్చు. మనం మాట్లాడుతున్నప్పుడే ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది, ఓహో వీళ్ళకి వ్యాకరణం బాగా తెలుసు అన్న విషయం. నెక్స్ట్ గుణసంధి చూడండి. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఈ ఏ ఓ ఆర్లను గుణాలంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ ఈ ఊరులని సవర్ణాలు అంటారు. ఆ ఈ ఊరులను సవర్ణాలు అంటారు, ఏవో ఆర్లను గుణాలు అంటారు. ఇది కాంపిటేటివ్ క్వశ్చన్, పీజీ ఎంట్రన్స్ లలో కూడా వస్తుంది. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. చూడండి, అకారం ఒకటి ఉంది. అకారానికి ఏందట, అకారానికి ఈతో పరమైతే ఏ వస్తుంది, అకారానికి ఊతో పరమైతే ఓ వస్తుంది, అకారానికి రూతో పరమైతే అర వస్తుంది. ఎలాగో చూడండి. ఇప్పుడు దేవా ప్లస్ ఇంద్రుడు, దేవాలో ఏముంది ఆ ప్లస్ ఈ ఏమైతుందట ఏ అవుతుంది, కాబట్టి దేవేంద్రుడు అయింది. రాజా ప్లస్ ఇంద్రుడు, రాజా ఆ ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు. ఆ ప్లస్ ఈ ఎక్కడైనా వచ్చింది అంటే అది గుణసంధి ఏ వస్తుంది, గజేంద్రుడు. సపోజ్ దేవేంద్రుడు, రాజేంద్రుడు, గుర్తుపెట్టుకోండి. సరే మీకు ఏమి తెలియదు, గజేంద్రుడు ఇచ్చాడు ఎగ్జామ్ లో, గజ ప్లస్ ఇంద్రుడు విడదీయాలి. గజేంద్రుడులో జేంద్రుడు అయితే ఉండదు కదా, అంటే అర్థం ఏంటి అక్కడ, ఇంద్రుడు అని అర్థం. గజ ఒకటి జేంద్రుడు ఒకటి, గజ ఒకటి ఇంద్రుడు ఒకటి తీసుకుంటే మధ్యలో ఏముంది, ఏ ఉంది కదా, ఏ వచ్చిందంటేనే బండ గుర్తు గుణసంధి. ఎందుకంటే ఏ ఓ ఆర్లు గుణాలు, ఇది మీకు నిద్రలో లేపడిగినా చెప్పాలి. ఆయి ఊరులు సవర్ణాలు, ఏవో ఆర్లు గుణాలు, ఆయి ఊరులు సవర్ణాలు, ఏవో ఆర్లు గుణాలు, ఇది బాగా తెలిసి ఉండాలి మీకు. ఓకే, దేవా అంటే ఆ అకారానికి ఈ ఊరులు పరమైతే ఇక్కడ పూర్వపదంలో ఆ వస్తుంది, పరపదంలో ఈ కానీ ఊ కానీ రూ కానీ వస్తే ఏమవుతుందట, ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది, ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది, ఆ ప్లస్ ఆ ప్లస్ ఓ అవుతుంది, ఆ ప్లస్ రు అర్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ప్లస్ ఈ ఏ, ఆ ప్లస్ ఓ, ఆ ప్లస్ రు అర్. అంటే అకారానికి ఈ రూలు పరమైతే క్రమంగా ఏమొస్తాయి, ఏ ఓ ఆర్లు
ఆదేశంగా వస్తాయి. చూడండి, దేవా ప్లస్ ఇంద్రుడు, ఆ ప్లస్ ఈ ఏమైంది దేవేంద్రుడు. మహా ప్లస్ ఈశ్వరుడు మహేశ్వరుడు. ఇతర ఆ ప్లస్ ఈ ఇతర ప్లస్ ఇతర ఇతరేతర. అర్థమైందా? ఇప్పుడు ఆ ప్లస్ ఈ ఎప్పుడు వచ్చినా ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్ గుణోన్నతుడు. చూడండి ఇక్కడ గుణ ప్లస్ ఉన్నతుడు. నేనేం చెప్పాను మీకు? ఆ ప్లస్ ఊ వస్తే ఓ వస్తుంది అని చెప్పాను. ఆ ప్లస్ ఊ వస్తే ఓ వస్తుంది. గుణ ప్లస్ ఉన్నతుడు గుణోన్నతుడు. సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం. భాను ప్లస్ ఉదయం భానుదయం అవుతుంది. చూడండి, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇది సూర్య ప్లస్ ఉదయం ఏమైంది? సూర్యోదయం అయింది. అంటే సూర్య అన్నప్పుడు ఆ వచ్చింది. ఆ ప్లస్ ఊ ఏమైంది? ఓ అవుతుంది. చంద్ర ప్లస్ ఉదయం, చంద్రాలో ఏమొచ్చింది? ఆ వచ్చింది. ఆ ప్లస్ ఊ ఏమైంది? ఓ అయింది, చంద్రోదయం. కానీ భాను ప్లస్ ఉదయం, భానుడు అంటే కూడా సూర్యుడే, కానీ భాను ప్లస్ ఉదయం అన్నప్పుడు ఊ ప్లస్ ఊ వచ్చేస్తుంది. అంటే ఊ ప్లస్ ఊ ఎప్పుడు వస్తుంది మనకి? సవర్ణ దీర్ఘ సంధిలో వస్తుంది. కాబట్టి భాను ప్లస్ ఉదయం భానుదయం అవుతుంది. భానోదయం కాదు, భానుదయం అవుతుంది. అది అబ్జర్వ్ చేయాలి. ఓకే. నాగా ప్లస్ ఇంద్రుడు నాగేంద్రుడు. రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు. దేవా ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. ఇవన్నీ కూడా. భరత ప్లస్ ఉత్పత్తి భరత ప్లస్ ఉత్పత్తి భరతోత్పత్తి. చూడండి, అకారానికి ఉకారం పరమైతే ఓకారం వచ్చేసి భరత ప్లస్ ఉత్పత్తి భరతోత్పత్తి అయింది. నెక్స్ట్ అకారానికి ఈ ఊరులలో మనం ఏం చెప్పుకున్నాం? ఆ ప్లస్ ఈ ఏ వస్తుంది, ఆ ప్లస్ ఊ ఓ వస్తుంది, ఆ ప్లస్ రు అర్ర అవుతుంది. ఆ ప్లస్ రు అర్ర ఎలా వస్తుంది చూడండి. రాజా ప్లస్ ఋషి, రాజా అనే పూర్వపదంలో ఆ ఉంది. ఆ ప్లస్ రు ఏమవుతుంది? అర్, రాజర్షి. రాజా ప్లస్ ఋషి రాజర్షి. దేవా ప్లస్ ఋషి దేవర్షి. అర్థమైందా? అర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఓ ఆర్లను గుణాలు అంటారు. ఆ ఈ ఊరులని సవర్ణాలు అంటారు. ఫార్ములా ఆ ఈ ఊరులకు అవి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాని దీర్ఘములు ఏకాదేశం బగున్న సవర్ణ దీర్ఘ సంధి. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయన్నది గుణసంధి. ఓకే, అర్థమైంది కదా? ఈ రెండు సంధులు సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి. నెక్స్ట్ వృద్ధి సంధి. వృద్ధి సంధి ఐ ఔలని వృద్ధులు అంటారు మన భాషలో. నా నుండి అహా వరకు ఉన్నవి ఏం చెప్పాను? అచ్చులు అంటాం కదా. తర్వాత ఎవరలని ఎన్నులు అంటాం. శశసహలని ఊష్మాలు అంటాం. పప్ప బబ్బాలని ఓష్ట్యాలు అంటాం. ఎవరలని అంతస్తాలు అని కూడా అంటారు. ఇలా భాషలో మన అక్షరాలకి పేర్లు ఉన్నాయి. నాయి ఊరులను సవర్ణాలని, ఏవో ఆర్లని గుణాలని, అయ్యవులని వృద్ధులని, ఎవరలని ఎన్నులని అంటుంటారు. సో వృద్ధి సంధిలో బాగా గుర్తుపెట్టుకోండి. అకారానికి ఏఐలు పరమైతే ఐకారము, ఓవులు పరమైతే ఔకారము ఆదేశంగా వస్తాయి. ఏఐలు పరమైతే ఐకారము, ఓవులు పరమైతే ఔకారము ఆదేశంగా వస్తాయి. ఎట్లా అది? అకారము ఇటు సైడ్ మన పూర్వపదంలో అకారం రావాలి. పరపదంలో ఏ కాని ఐ కాని ఓ కాని ఔ కాని వస్తే ఏ ఐలు పరమైతే పరపదంలో ఏ ఐలు పరమైతే ఐకారం అవుతుంది, ఓవులు పరమైతే ఔకారం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అలా ఆదేశంగా వస్తే దాన్ని వృద్ధి సంధి అంటారు. చెప్పాను కదా ముందే మీకు, ఐ ఔలని వృద్ధులు అంటారు.
ఓకే, అది చూడండి, మీకు సంధి ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఏకైక ఉంది. ఏకైకని ఎలా విడదీస్తాము? ఏక ప్లస్ ఏక, ఏక ప్లస్ ఏక, ఏకైక. ఏకాలో ఏముంది? ఆ ఉంది. ఏకాలో అకారం ఉంది, పూర్వపదంలో అకారం ఉంది. నేనేం చెప్పాను వృద్ధి సంధి సూత్రంలో? అకారానికి ఏకాని ఐకాని పరమైతే అని చెప్పాను కదా. అకారం ఇప్పుడు పూర్వపదంలో ఏకాలో ఆ ఉందా లేదా? ఆ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఏ అవుతుంది, ఐ అయిపోయి ఏకైక అయింది. ఏక ప్లస్ ఏక, ఏకైక. చూడండి, ఇంకొకటి అష్ట ప్లస్ ఐశ్వర్యము. అష్ట ప్లస్ ఐశ్వర్యము, అష్టాలో ఆ వచ్చింది, ఐశ్వర్యంలో ఐ ఉంది. చూడండి, ఆ ప్లస్ ఐ. అకారానికి ఏ కాని ఐ కాని పరంగా వస్తే ఐకారమే వస్తుంది, అది బండగుర్తిగా. సో అష్ట ప్లస్ ఐశ్వర్యము అష్టైశ్వర్యం. అతులిత ప్లస్ ఐశ్వర్యము అతులితైశ్వర్యం. అతులితాలో ఆ వస్తుంది, ప్లస్ ఐశ్వర్యంలో ఐ ఉంది. అకారానికి అతులితాలో తా అంటే ఆ కదా, ఆ ప్లస్ ఐ ఏమవుతుంది? అయ్యే అవుతుంది. సో ఏ అష్ట ప్లస్ ఐశ్వర్యములు అష్టైశ్వర్యములు, అతులిత ప్లస్ ఐశ్వర్యములు అతులితైశ్వర్యములు. ఇంకొక ఎగ్జాంపుల్, భువన ప్లస్ ఏక. భువన ఆ ప్లస్ ఏ ఏమైంది? చూడండి, భువనైక. ఏక ప్లస్ ఏక, ఏకైక. మీకు భాషలో పదాలు వస్తున్నప్పుడే అర్థమైపోతుంది, ఓహో ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఇది వృద్ధి సంధిలోకి అవుతుంది, ఇక్కడ లేకపోతే ఏ వచ్చింది కదా. అంటే మనం పదం రెండు పదాలను కలిపిన తర్వాత వచ్చేది ఐ కానీ ఔ కానీ వస్తే బండ గుర్తు, అది వృద్ధి సంధి. బాగా గుర్తు పెట్టుకోండి. ఏకైక, అష్టైశ్వర్యములు, భువనైశ్వర్యములు, అతులితైశ్వర్యములు, భువనైక, ఇవన్నీ కూడా అఖండైశ్వర్యం. అఖండ ప్లస్ ఐశ్వర్యం. అఖండాలో అకారానికి అఖండ అన్నప్పుడు ఆ వస్తుంది, ఆ ప్లస్ ఐ ఏమవుతుంది? అయ్యే అవుతుంది. సో అఖండ ఐశ్వర్యం. అర్థమైనా? ఏకైక, భువనైక, అతులితైశ్వర్యము, అష్టైశ్వర్యము, అఖండైశ్వర్యము, ఇవన్నీ కూడా వృద్ధి సంధిలోకే వస్తాయి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పాప ప్లస్ ఓఘము ఉంది. చూడండి, పాప ప్లస్ ఓఘం. ఓఘం అంటే పాపం, అసలు పాపౌఘం అవుతుంది. పాప ప్లస్ ఓఘం, ఇది మహా ప్లస్ ఓఘం మహౌఘం అవుతుంది. అంటే పెద్ద తప్పు, అమ్మో అది చేయడం చాలా పెద్ద నేరం అంటుంటారే, పెద్ద పాపము పెద్ద నేరము అని, అదన్నమాట. మహా ప్లస్ ఓఘము మహౌఘము, మహా ప్లస్ ఓఘము మహౌఘము. పరమా ప్లస్ ఔషధము పరమౌషధము, పరమా ప్లస్ ఔషధము పరమౌషధము. మహా ప్లస్ ఔషధము మహౌషధము. అంటే పరమాలో ఏమొచ్చింది? ఆ వచ్చింది. ఔషధం ఆ ప్లస్ ఔ ఏమవుతుందో చెప్పాను, అవ్వే వస్తుంది. సో ఆ ప్లస్ ఔ అవ్వై పరమౌషధమైంది. మహా ప్లస్ ఔషధం, మహాలో ఆ ప్లస్ ఔ మహౌషధమైంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఈరోజుకి క్లాస్ చాలిద్దాము. మిగతాది ఎనాదేశ సంధి గురించి రేపు చెప్దాము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, వీటన్నిటిని కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అదేంటో తెలుసుకోండి. అసలు ఒకసారి ఆ పదాలన్నీ కూడా చూసుకొని ఎక్కడ ఎలా వస్తుంది, ఆకి ఏ వస్తే ఏమొస్తుంది, ఆకు ఈ వస్తే ఏమొస్తుంది, ఆకు ఓ వస్తే ఏమొస్తుంది, ఆ కలిస్తే ఏమవుతుంది, ఈ కలిస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్. రేపు కలుద్దాము. కృతజ్ఞతలు.